వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం హన్మకొండ హైవేలో ఉన్నాము. మనం ఇక్కడ చూస్తున్నాము అంటే వరంగల్లో మాత్రము రజోత్సవ సభ మాత్రం ఇక్కడ భారీ ఎత్తున నిర్వహిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చూస్తున్నాము కూడా ఇక్కడ ఒక వింత ఆటో మనకు కనిపిస్తున్నది. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటి అని చెప్పేసి టీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ జెండలు కట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఈ ఆటోలో ఎంత దూరం నుంచి వస్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు ఇంత మార్నింగ్ రావాల్సిన అవసరం వస్తుంది? సభ మాత్రము 7 గంటలకు కేసీఆర్ సభ ఉంటే ఇంత ఎర్లీగా ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆటోని చూస్తున్నాం మనం. ఇగో ఇక్కడ ఓన్లీ తెలంగాణకు సంబంధించిన ఈ పాటలు వినడానికి కూడా ఇక్కడ టేప్ రికార్డ్ డెక్కు కట్టుకున్నట్ల ఆటో డ్రైవర్ అయితే చూపిస్తున్నాడు. ఇది చూస్తే ఆటో కూడా చాలా పురాతనమైనది, పాత ఆటో ఇది. కానీ ఇంత ఎందుకు మరి ఇక్కడికి వెళ్ళి ఒక డ్రైవర్ మాత్రము ఇక్కడ ఒక ఆయన అంటే ఇక్కడ పెద్ద మనిషిలో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే పెద్ద మనిషి. నమస్కారం. ఏం పేరండి మీ పేరు? రాజుచారి, తెలంగాణ ఉద్యమకారుని. నేను తెలంగాణ కోసము కాల్చుకున్నా 2014 జనవరి 5. 2021 నుంచి నేను పార్టీ కోసము పనిచేస్తున్నా. నాకు పదవులు గిదువులు ఏమీ అవసరం. మా గవర్నమెంట్ మా తెలంగాణ రావాలని మేము పోరాటం చేసినాము. మేము సావాలని కూడా మా తమ్ముడు శ్రీకాంత్ చారి కూడా మా తమ్ముడే సొంతం, రాజుచారి నా పేరు. అందుకని మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. నువ్వు శ్రీకాంత్ చారి కుటుంబానికి సంబంధించిన శ్రీకాంత్ చారి కుటుంబ చారికి సంబంధించిన. నాకు ఓర్గల్ జిల్లా, ఓర్గల్ జిల్లా నాది. ఓకే. ఇంత పొద్దున బయలుదేరిన ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? సూరారం కాలనీ వివేకానంద ఆధారంలో వస్తున్నారు. ఇది సొంత పైసా నాది. ఎవ్వరు ₹1 లేదు. 2000 రూపాయలు కిరాయికి మాట్లాడుకొని 1000 రూపాయల గ్యాస్ పోసుకొని తీసుకొని వెళ్తున్నాను. నా ఊరు వరంగల్ మాందరపేట, పరకాల మండల్, మాందరపేట గ్రామం. ఓకే. ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి అంటే టీఆర్ఎస్ పార్టీ గురించి సేవలు అందించారు మీరు? అందిస్తాను. నీ బతుకున్న వాళ్ళకి అందిస్తా. మా సార్ మా అన్న కేకేఆర్ నాకు డబుల్ బెడ్రూమ్ వేసుకున్నా నాకు బాధ లేదు. ఆయన ప్రజల కోసం పోరాడుతుండు, ఆయన ఇంటి కోసం కాదు, ప్రజల కోసం పోరాడుతుండు. ప్రజలే అని ఎన్నుకుంటారు. ఆయన ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అందరికీ తెలిసే సంగతి. మీడియా వాళ్ళకి ఎక్కువ తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు. 17 ఏళ్ళు పరిపాలన చేసి వచ్చే మాకు పింఛన్ కూడా మాకు నోట్ల మట్టి వచ్చింది. పెన్షన్ 4000 చేస్తామన్నారు పెద్దవాళ్ళకు, మీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6000 చేస్తున్నారు కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. వచ్చే దాంట్లోనే మట్టి పోసారు కదా సార్, వచ్చిన దాంట్లో మట్టి పోసారు. కొత్తది ఏమి ఇస్తారు చూద్దాం. ముంగట ఇంకా చాలా ఉన్నాయి. అది కాదు టెస్ట్ మ్యాచ్ ఇది. వరంగల్ జిల్లా 10 లక్షల టెస్ట్ మ్యాచ్. ముందు మీరు చూస్తుంటారు. అదే అంటే ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇంత ఇది అంటే సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు. ఇక్కడ 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా బర్త్డే లెక్క చేసుకుంటాం. ఇది సిల్వర్ జూబ్లీ కాదు, బర్త్డే లెక్క చేసుకుంటాం. ఈయన ఒక కానుకగా ఇది ఒక టెస్ట్ మ్యాచ్. అంతేనా? టెస్ట్ మ్యాచ్ ఎట్లుండబోతుంది మరి? తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సభలు జరిగినాయి కదా కేసీఆర్. అంటే ఈ రోజు ఉండే సభ ఏ విధంగా ఉండబోతుంది? సభల అర్థం కాని కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను అన్న గుర్తు చేస్తానికి, ఆ పదాలు వినటానికే మేము కూడా వెళ్తున్నాం. టీవీలో చూస్తాం ముద్దు కాదు కదా, టీవీలో చూస్తాం. అందుకోసం మేము వెళ్తున్నాం సొంత ఖర్చులతో. ఇంత డెకరేషన్ చేయించినావు, మీద డెక్కు పెట్టుకున్నావు, మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కటౌట్లు బ్యానర్స్ అన్ని కట్టుకున్నావు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి నేను కొనుక్కొచ్చుకునే నేను ఎవరు పార్టీకి అడగలే. అంత ధైర్యం ఉన్నది, ధైర్యం ఉన్నది. ఒక పాంప్లెట్ నాకు దమ్ము ధైర్యం ఉంది. నాకు కొంచెం తన పైస ఉంది, పెట్టుకుంటున్నా, చేస్తున్నా. నాకు 3 ఎకరాల పొలం ఉంది ఊర్లో మాందరపేటలో. మరి పొలం ఉంది అంటున్నావు, ఏమన్నా ఈ సర్కార్లా నీకు రుణమాఫీ? సర్కార్ కదండి, ఏడిచ్చిన పైసలు రైతు భరోసా ఏడిచ్చిండు మాకు. రెడ్డిలకు కాపులకు వాళ్ళకి ఊర్లో పోతుడు 15-20 మందికి ఇస్తున్నాడు. ఈ ఊర్లో పోతుడు 15-20 మందికి ఇస్తున్నాడు. ఏం సాధించిండు సార్? వాళ్ళ అల్లుడు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కుటుంబం, ఆయనకు ఏముంది చెప్పండి? వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అన్నకి ఏమున్నది? వాళ్ళే ఊర్లో లీడర్లు అయిపోయారు. వాళ్ళు వస్తుంటే ఏమారో అందరు భయపడాలి. మళ్ళీ మా అన్నగారు వస్తుంటే గల్లీలో వాళ్ళు భయపడతలేరు. సోయాన వచ్చి ఉరుకురికి దాడి పెడతారు. ఎందుకు? మా కేకేఆర్కు ఎట్లా ఉంది మరి? ఎట్లుండబోతుంది ఇప్పుడు? స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేది ఉన్నది ఇంకా కోసమే కదా. అది టెస్ట్ మ్యాచ్ అంటున్నాం కదా, ఫైనల్ మ్యాచ్ చెప్పలే కదా మేము.